ప్రతి వ్యక్తికి జీవం కావాలి. ఏం కావాలి? జీవం కావాలి. అలాగనే జ్ఞానము కూడా కావాలి. ఏమేం కావాలి? జీవము, జ్ఞానము రెండూ కావాలి. జీవము లేకుండా జ్ఞానం ఉంటే ఏ ప్రయోజనము ఉండదు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఓ శాస్త్రవేత్త ఉన్నాడు, చాలా జ్ఞానవంతుడు. అతడు చనిపోయాడు. తర్వాత అతడు బుర్ర తీసుకొని ఏమన్నా వాడితే పనిచేసిద్దా? దేనికి? దాంట్లో జీవం లేదు కాబట్టి ఏం ప్రయోజనము ఉండదు. అంటే జీవం లేని జ్ఞానము చెప్పాలి వ్యర్థము. కాబట్టి జీవము కావాలి, జ్ఞానము కావాలి. జీవం ఎక్కడ దొరికిద్ది? పోయి తెచ్చుకుందాం. లేదు జ్ఞానం ఎక్కడ దొరికిద్ది? పోయి తెచ్చుకుందామంటే జీవము జ్ఞానము దేవుని దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడ? దేవుని పాదాల దగ్గర ఒక వ్యక్తి గడపగలిగితే ఆ వ్యక్తిలోనికి దేవుడు జీవాన్ని ప్రవేశపెడతాడు. ఎవరైతే దేవుని పాదాల దగ్గర గడుపుతారో వాళ్ళు ప్రభు కొరకు జీవించగలుగుతారు. అర్థమవుతుందా? ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. ఏమవుతారు? జ్ఞానవంతులు అవుతారు. దేవుని పాదాల దగ్గర గడిపి అలాగనే దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులు ఏమవుతారు అంటే జ్ఞానవంతులు, జీవం కలిగిన వ్యక్తులుగా మార్చబడతారు. జీవము ఎచ్చడు దొరికిద్ది, జ్ఞానము ఎచ్చడు దొరికిద్ది అంటే దేవుని దగ్గర దొరుకుతాయి. అవి దేవుని దగ్గర నుంచి పొందుకుంటే ఏది మేలో, ఏది కీడో, ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఎలా నడవాలో, ఎలా నడవకూడదు ఒక మనిషికి అర్థమైంది. అర్థమైందా? యేసుప్రభు ఏం చేశాడంటే చెడు మార్గాన్ని అలాగనే మంచి మార్గాన్ని మన ఎదుటే పెట్టాడు. దాన్ని అన్నారు ఇరుకు ద్వారము, విశాల మార్గము. ఇరుకు మార్గము, విశాల మార్గము, రెండు మార్గాలు మన ముందు పెట్టాడు. ఈ రెండు మార్గాల్లో నువ్వే నడవాలి. నీవే నడవాలి అంటే ఏ మార్గంలో నడిస్తే ఏమైందో నీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి అంటే నువ్వు తప్పకుండా దేవుని యొద్ద నుంచి జీవాన్ని పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకోవాలి. జీవాన్ని, జ్ఞానాన్ని పొందుకున్న నీవు నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నీవే మార్చుకోగలుగుతావు. అర్థమవుతుందా? అనేకులకు మాదిరికరంగా నువ్వు జీవించగలుగుతావు. లేదనుకో నీ జీవితమే మారానుభవంలోకి వెళ్ళిపోతుంది. నీ జీవితమే వచ్చేదైన అనుభవంలోనికి వెళ్ళిపోతుంది. నీ జీవితాన్ని చూసి అనేకులు మాదిరికి తీసుకోవడం ఏమో కానీ అలా నేను బ్రతకూడదు అని అనుకునే పరిస్థితులు వస్తాయి. అలా నీ బ్రతుకు కాకూడదు అంటే నువ్వు తప్పకుండా దేవుని పాదాల దగ్గర గడపాలి. అప్పుడు నీలోనికి జీవం ప్రవేశించింది. ఈ జీవము తాత్కాలికమైన జీవము కాదు. ఈ జీవము శాశ్వతమైన జీవము. ఏ జీవము? శాశ్వతమైనది. దేవుడు మనకు అనుగ్రహించే జీవము. ఆ జ్ఞానము కూడా శాశ్వతమైనదే. అర్థమవుతుందా? కాబట్టి ఇవి ఎక్కడ దొరుకుతాయి? దేవుని దగ్గర దొరుకుతాయి. కాబట్టి దేవుని దగ్గర నుంచి పొందుకున్న వ్యక్తులమై ఉంటేనే మన జీవితము ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. ఏమైంది? ఎస్. ఎటు నడవాలో, ఎటు నడవకూడదు